మీకు తెలుసా అసలు కామికా ఏకాదశి అంటే ఏమిటో? అది ఎప్పుడు జరుపుకుంటారో? ఆషాఢమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారండి. అయితే అది ఈ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున జరుపుకుంటున్నాము. చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే తొలి ఏకాదశి ఇది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఉపవాస వ్రతంతో, తులసీ దళాలతో అర్చించడం వల్ల సమస్త పాపాలు నశించి, సర్వాభీష్టాలు నెరవేరుతాయని వేద పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. కామికా ఏకాదశి వ్రత మహాత్యాన్ని వివరించేందుకు పురాణాలలో ఒక కథ చెప్పబడి ఉన్నది. పూర్వకాలంలో ఒక గ్రామంలో కోప స్వభావం కలిగిన ఒక బలవంతమైన రాజు నివసించేవాడు. ఒకరోజు అనుకోకుండా ఆ గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణునితో ఆయనకు తీవ్ర వివాదం తలెత్తింది. ఆవేశంలో క్షత్రియుడు చేసిన దాడిలో సదరు బ్రాహ్మణుడు మరణించాడు. బ్రాహ్మణుని మరణంతో రాజుకి అత్యంత ఘోరమైన బ్రహ్మహత్యా పాతకం సంభవించింది. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడిన ఆ రాజు బ్రాహ్మణుడి అంత్యక్రియలను నిర్వహించడానికి ప్రయత్నించగా గ్రామ పెద్దలు, వైదిక పండితులు ఆయనను తిరస్కరించారు. బ్రహ్మహత్యా దోషం ఉన్న వ్యక్తికి సమాజంలో స్థానం లేదని, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. తన పాప పరిహారం కోసం రాజు ఒక మునివర్యుని ఆశ్రయించాడు. ఆ ముని ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి అయిన కామికా ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించి శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలని ఉపదేశించారు. మునివర్యుడి ఆజ్ఞ ప్రకారంగా రాజు కామికా ఏకాదశి రోజున రాత్రింబవళ్ళు ఉపవాసం జాగరణ ఉండి అత్యంత భక్తితో విష్ణుమూర్తిని ఆరాధించాడు. ఆయన నిష్టకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ రాజుకి బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తి ప్రసాదించి ఆయన పితృదేవతలకు సద్గతులను కలిగించాడు. బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారద మహర్షికి కామికా ఏకాదశి ప్రాముఖ్యతను వివరించాడు. కామికా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించిన భక్తులు కురుక్షేత్రం, కాశీ, కేదార్నాథ్, నైమిసారణ్యం మరియు బద్రీనాథ్ వంటి దివ్య పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేసి దానాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తుల పితృదేవతలు నరక బాధల నుండి విముక్తి పొంది స్వర్గలోకాలను చేరుకుంటారు.